శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అట్లు స్వభావము వలన కలుగు ఆయా కర్మలను పేర్కొనుచున్నారు. 42వ శ్లోకం. శమోదమస్తపఃశౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. అంతరింద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, రుజుమార్గవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, దైవమందు గురువునందు శాస్త్రమందు నమ్మకము కలిగియుండుట అనునవి స్వభావం వలన పుట్టిన బ్రాహ్మణ కర్మలై ఉన్నవి. వ్యాఖ్య. జ్ఞాన విజ్ఞానముల రెండిటినీ ముముక్షువు తప్పక కలిగి ఉండవలనని భగవానుడు గీతయందు పెక్కు తావుల పేర్కొనుచున్నారు. కేవలము శాస్త్రజ్ఞానము చాలదు, అనుభవము కూడా ఉండవలను. అనుభవము వలననే మనుజునకు హృదయ పరిణామము, ఆనందము కలుగుచుండును మరియు జనులకు పరమార్థ విషయములపై విశ్వాసమును ఉదయించుచుండును. కాబట్టి ప్రతివారును శాస్త్రజ్ఞానముతో పాటు అనుభవ జ్ఞానమును సంపాదించవలను. ఈ శ్లోకమున శమదమాదులను 9 కర్మలు చెప్పబడుచున్నవి. ఆ సత్కర్మలను అనుష్ఠించువాడు బ్రాహ్మణుడే అగునని భావము. ఇచ్చట తపస్సు అని చెప్పబడిన దాని అర్థము 17వ అధ్యాయమున తెలుపబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులే అని గ్రహించవలసి ఉన్నది. ప్రశ్న. ఏ ఏ కర్మలు బ్రాహ్మణులకు స్వభావముగా నుండును, లేక ఏ ఏ కర్మలు బ్రాహ్మణత్వమును నిర్ణయించును? ఉత్తరము. అంతరింద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యాభ్యంతర శుచిత్వము, ఓర్పు, రుజువర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, ఆస్తిక భావము, దేవునియందు గురువునందు శాస్త్రములందు విశ్వాసము అను ఈ 9 కర్మలను బ్రాహ్మణులకు స్వభావముగా నుండును, లేక ఇవి కలవాడే బ్రాహ్మణుడు అనబడును. క్షత్రియ కర్మలను వివరించుచున్నారు. 43వ శ్లోకం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శూరత్వము, తేజస్సు, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పారిపోకుండుట, దానము, ధర్మపూర్వక ప్రజా పరిపాలనా శక్తి, శాసకత్వము ఇవి స్వభావం వలన పుట్టిన క్షత్రియ కర్మయై ఉన్నది. వ్యాఖ్య. యుద్ధే చాప్యపలాయనం. యుద్ధమునందు పారిపోవుట క్షత్రియుని ధర్మము కాదనియూ తెలుపబడినది. అయితే బాహ్య యుద్ధము ఎప్పుడో ఒకప్పుడు సంభవించును, కానీ అంతర్యుద్ధము మోక్ష పర్యంతము సర్వజీవులనందును జరుగుచునే ఉండును. మంచికి చెడ్డుకు, ధర్మమునకు అధర్మమునకు, దైవ సంపదకు అసుర సంపదకు సంగ్రామము హృదయమున నిరంతరము తోచుకుచూనే ఉండును. బలవత్తరమగు మాయతో జరుగు అట్టి యుద్ధమున ప్రతి మనుజుడు అట్టి క్షాత్రమునే ప్రదర్శించవలసి ఉండును. అనగా మాయతో జరుగు యుద్ధమున వెన్ను చూపరాదు, ముందు వేసిన అడుగును వెనుకకు త్రిప్పరాదు. బాహ్య యుద్ధమున క్షత్రియులు చూపు ధైర్య పరాక్రమముల కంటే అధికతరమగు ధైర్య సాహసములను మనుజుడు తన అంతర్యుద్ధమున చూపవలసి ఉండును. అప్పుడే విజయము కరతలామలకమై జీవుడు మోక్ష సామ్రాజ్యాభిషక్తుడు కాగలడు. కావున బ్రహ్మతేజము, క్షాత్రవీర్యము అను ఈ రెండిటిని జీవుడు సంపాదింపవలసి ఉన్నది. మరియు లక్ష్యముగు ఆత్మసాక్షాత్కారము, జీవన్ముక్తి పొందే వరకు మనుజుడు వెనుకకు మరలరాదు. ఇవ్విధమున యుద్ధే చాప్యపలాయనం అను ఈ క్షత్రియ ధర్మసూత్రమును ప్రతివారును తన అంతర్యుద్ధమున అవలంబించి కృతార్థుడు కావలయును. ప్రశ్న. క్షత్రియుని స్వభావజనిత కర్మలు ఏవి? ఉత్తరము. శూరత్వము, తేజస్సు, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు వెనుకకు మరలకుండుట, దానము, ప్రజాపరిపాలనా శక్తి, శాసకత్వము అవి క్షత్రియుని కర్మలు. వైశ్య శూద్రుల స్వభావజనిత కర్మలను నిరూపించుచున్నారు. 44వ శ్లోకం.
కృషి గోరక్ష వాణిజ్యం, వైశ్యం కర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము గోర్ సంరక్షణము వర్తకము వైశ్యునకు స్వభావజనితములగు కర్మలైయున్నవి. అట్లే సేవారూపమైన కర్మము శూద్రునకు స్వభావ సిద్ధమై ఉన్నది. ప్రశ్న: వైశ్యుని స్వభావజనిత కర్మలు ఏవి? ఉత్తరము: వ్యవసాయము, గో సంరక్షణము, వర్తకము. ప్రశ్న: శూద్రుని స్వాభావిక కర్మలు ఏవి? ఉత్తరము: సేవ. వారి వారి స్వాభావిక కర్మలను చక్కగా ఆచరించుట వలన జనులు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పడయగలుగుచున్నారని వర్ణించుచున్నారు. 45వ శ్లోకము. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతిసిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తన స్వాభావిక కర్మమునందు ఆసక్తి శ్రద్ధ కల మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుచున్నాడు. స్వకీయ కర్మయందు ఆసక్తి కలవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని ఎట్లు బడయగలుగునో దానిని చెప్పెదను వినుము. వ్యాఖ్య: వారి వారి స్వాభావిక కర్మలను ఈశ్వరార్పితముగా లేక ఫలాభిలాషారహితముగా చేయుట వలన మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందగలడని ఇచ్చట వచింపబడినది. కర్మచే మోక్షసిద్ధి ఎట్లు కలుగగలదని చాలామందికి సందేహము కలదు. ఈ సందేహమును భగవానుడిచ్చట రాబో శ్లోకమునందును తీర్చివైచిరి. కర్మను నిష్కామముగా ఆచరించుట వలన చిత్తశుద్ధి కలుగగా దానిచే జ్ఞానమావిర్భవింప మనుజుడు మోక్షసిద్ధిని పొందగలుగుచున్నాడు. ఈ ప్రకారముగా కర్మ పరంపరారూపమగున మోక్షసిద్ధికి హేతువగుచున్నది. కర్మయోగమందలి ఈ గొప్ప రహస్యమును భగవానుడు ఈ ప్రకారమగు గీతయందు ప్రస్ఫుటమునర్చిరి. ప్రశ్న: జ్ఞానయోగ్యతారూప సిద్ధిని మనుజుడు ఎట్ల పొందగలడు? ఉత్తరము: తన స్వాభావిక కర్మను ఫలాభిసంధిరహితముగా ఈశ్వరార్పణముగా నిష్కామముగా ఆచరించుటచే చిత్తశుద్ధి కలుగగా దానిచే జ్ఞానయోగ్యత లభించుచున్నది. స్వకీయ కర్మాచరణచే మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని ఎట్లు బడయగలడో వివరించుచున్నారు. 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవరి వలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవృత్తి కలుగుచున్నదో, ఎవరి చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో వారిని అట్టి పరమాత్మను మనుజుడు స్వకీయ కర్మముచే ఆరాధించి జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుచున్నాడు. వ్యాఖ్య: యతః ప్రవృత్తిర్భూతానాం, ఎవరి నుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదలగునవి కలుగుచున్నవో అని చెప్పుట వలన సమస్త జీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మయే అని స్పష్టమగుచున్నది. జడమైన వస్తువు చైతన్యము యొక్క సహాయము లేనిదే ఏమియూ చేయజాలదు. జడమగు ప్రకృతి చిద్రూప పరమాత్మ వలననే స్పందించుచున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కాబట్టి జీవులు తమ సమస్తమునకును కారణభూతుడైన అపరాత్పరుని ఎడల అపార భక్తి శ్రద్ధలు కలిగి వారినే ఆరాధించుచు పరమశ్రేయమును పొందవలెను. ఏన సర్వమిదం తతం, ఇదే వాక్యము గీతయందు 3 పర్యాయములు ప్రయోగింపబడినది. దేని చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపించబడి ఉన్నదో అని దాని అర్థము. పరమాత్మ సర్వవ్యాపకులై ఉండుట వలన ఈ ప్రపంచమున వారు లేని చోటు లేదని నిశ్చితమగుచున్నది. పాలలో వెన్నవలే వారు సర్వత్ర వ్యాపించి ఉన్నారు. స్థూల నేత్రమునకు వారు గోచరము కాకున్నను జ్ఞాననేత్రమునకు సర్వత్ర గోచరించుదురు. ఈ ప్రకారముగా అణువణువునందును భగవంతుడు వ్యాపించి ఉండుటచే సర్వసాక్షి అయి సమస్తము పరికించుచుండుట వలచే జీవుల అతని సాన్నిధ్యమును సర్వత్ర అనుభూతమునర్చుకొనుచు పాపకృత్యములెవ్వియూ చేయక భక్తిభావ సమన్వితులై ఉండవలను. స్వకర్మణా తమభ్యర్చ్య, మనుజుడు మోక్షసిద్ధిని కర్మాచరణము ద్వారా ఎట్లు సాధించగలడు అను ప్రశ్నకు భగవానుడు చక్కగా సమాధానము సంగిరి. నీవు నీ కర్మ చేసుకొనుచు దైవమును ఆరాధించుచుండుము, స్మరించుచుండుము, ఈశ్వరార్పణముగా నీ కర్మలు ఆచరింపుము. అనగా ఈ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధింపుము.
అట్టిచో నీవు జ్ఞానసిద్ధిని తద్వారా మోక్షసిద్ధిని పడేయగలవు అని భగవానుడు ఇచ్చట బోధించిరి. ఈ ప్రకారముగా కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయునప్పుడే చిత్తశుద్ధి ద్వారా అది జ్ఞానావిర్భావమునకు హేతువై మోక్షప్రదమగును. అట్లు కాక ఫలాభిలాషతో చేసినచో కర్మ మోక్షహేతువు కానేరదు. కర్మను చేయుము, కానీ ఫలితమును ఈశ్వరార్పణము గావింపుము. ఇదియే కర్మ ద్వారా ఈశ్వరుని ఆరాధించుట అనగా భగవత్ప్రీత్యర్థము కర్మలను ఆచరించవలనని భావము. కర్మచే మోక్షము లభించునా అని కొందరు ప్రశ్నించుదురు. లభించును, కానీ దానిని చేయవలసిన పద్ధతిలో చేసిననే లభించును అని తెలుపవలను. ఈ పద్ధతి ఏది అనినా ఆ కర్మచే భగవంతుని అర్చించవలను, అనగా ఆ కర్మను ఆచరించి తత్ఫలితమును భగవంతునకు అర్పించవలను. నిష్కామముగా భగదర్పితముగా కర్మాచరణ చేయవలనని భావము. అత్తరి కర్మయందలి దోషము తొలగిపోయి చిత్తశుద్ధి ద్వారా అది మోక్ష సాధనముగా పరిణమించును. ఇది ఏ కర్మ మార్గమందు గల కీలకము. ఆ చిత్తశుద్ధి ద్వారా ఆ కీలకమును ఈ కర్మరహస్యమును భక్తులపై కరుణచే భగవంతుడు ఇచ్చట వెల్లడి చేసి వేచిరి. ఓ జీవుడా, కర్మ చేయుము, కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుము. ఆ కర్మచే ఈశ్వరుని ఆరాధింపుము, ఫలితములను కోరకుము. కర్మ చేయుటయే నీ వంతు, ఫలితమును భగవంతునికే అర్పింపుము అని ఇచ్చట చక్కగా బోధింపబడినది. ఈ పద్ధతి ద్వారా కర్మ తన కర్మత్వమును పోగొట్టుకొని తన బంధరూపమును తొలగించుకొని మోక్షహేతువుగా మారిపోవుచున్నది. దీనిని బట్టి కర్మ నింద్యము కాదనియు, కర్మ మార్గము నికృష్టము కాదనియు, దానిని ఆచరించు పద్ధతిని తెలుసుకొనినచో అది తక్కిన భక్తి జ్ఞానుల వలనే పరమ పవిత్రమగు ఒకనొక మోక్ష సాధనము కాగలదనియు ఈ శ్లోకము ద్వారా స్పష్టమగుచున్నది. కానీ స్వకర్మణ తమభ్యర్చ్య, స్వకీయ కర్మచే భగవంతుని ఆరాధించుట అను ఈ పద్ధతిని జనులు సరిగా గమనించక దైవార్పితముగా కర్మలు చేయుట మాని కామ్యబుద్ధితో చేయుచున్నారు. అందువలన కర్మ బంధన రూపముగా మారిపోవుచున్నది. భగవానుడో కర్మను మోక్ష రూపముగా మార్చవచ్చునని తెలిపి దానికి చట ఉపాయమును కూడా సెలవిచ్చిరి. కాబట్టి మోక్షులెల్లరూ ఈ సత్యమును జ్ఞాపకమునందుంచుకొని ఈ భగవద్వాక్యములపై విశ్వాసముంచి తాము చేయు సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో భగవత్కైంకర్య బుద్ధితో చేయవలయును. అట్లు చేసినచో సిద్ధిం విద్యతి ఈ మానవ అనునట్లు మానవుడు జ్ఞానసిద్ధిని మోక్షసిద్ధిని తప్పక బడేగలడని గీతాచార్యులు ఘంటాపథముగా తెలుపుచున్నారు. ఈ శ్లోకమున కర్మ, భక్తి, జ్ఞానముల యొక్క సముచ్చయము తెలుపబడినది. కర్మను ఆచరించుట, దాని ద్వారా భగవంతుని ఆరాధించుట, అట్లు ఆరాధించుటచే చిత్తశుద్ధి కలుగ జ్ఞానము ఆవిర్భవించుట. కర్మయను ప్రమిదలో భక్తియను తైలము పోసి ధ్యానమును వత్తిని వేసి జ్ఞానమును జ్యోతిని వెలిగించవలెను. ప్రశ్న: సమస్త ప్రాణికోట్లు ఎవరి నుండి ఉత్పత్తిని పొందుచున్నవి? ఉత్తరము: పరమాత్మ నుండి. ప్రశ్న: ఈ ప్రపంచమంతయు ఎవరిచే వ్యాపింతమై ఉన్నది? ఉత్తరము: పరమాత్మచే. ప్రశ్న: జీవుడు మోక్షసిద్ధిని ఎట్లు పడేయగలడు? ఉత్తరము: స్వకీయ కర్మచే భగవానుని ఆరాధించినచో, అనగా ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామముగా కర్మలను ఆచరించినచో చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును దానిచే మోక్షమును పడేయగలడు.